హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు కూనిరెడ్డి. షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తన అన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈయన బీజేపీ దత్తపుత్రుడు, అలానే దోచుకోవడానికి దాచుకోవడానికి బీజేపీ సపోర్ట్ కోసం నానా యాగి పడుతున్నాడు. అందుకు ఉదాహరణ ఏదైతే ఉందో ఇది కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి బరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి బీజేపీ ఎంపిక చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన రాధాకృష్ణన్, ఇంకొక ఆయన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుదర్శన్ రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఆయన, అందులోనూ తెలుగువారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇప్పటి వరకు మనం ఆయన ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఎక్కువ రెడ్లకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రెడ్డికి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ బీజేపీ అభ్యర్థికి ఆయన సపోర్ట్ చేయడంతో షర్మిల గారి కామెంట్స్ చేశారు. అసలు ఈ నిర్ణయం వెనుక ఏం ఆంతర్యం ఉండుంటుంది, షర్మిల కామెంట్స్ నిజమేనా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాణిక్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్. మాణిక్ గారు, షర్మిల గారు అన్న మాటలు వాస్తవమేనా? ఈరోజు ప్రియాంక గారు అడిగినట్టుగా షర్మిల గారు ఒక రకంగా వాళ్ళ అన్న మీద తీవ్ర ఆరోపణలు, సంచలనమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఎందుకు అంటే ఫస్ట్ ఇవిడ లేవనెత్తిన అంశం, మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది కదా, అందులో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి వచ్చేసి రాధాకృష్ణన్, అలాగే ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఈయన మన తెలుగువాడు, అందున జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీకి చెందినటువంటి రెడ్డి కమ్యూనిటీ. మరి రెడ్లకి పెద్దపీట వేస్తాను, రెడ్లకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి చెప్పుకుంటూ రెడ్డి సోదరుల ఓట్లు కొల్లగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగువాడు, సేమ్ కమ్యూనిటీ. ఆయనకి కాకుండా అపోనెట్ ఏదైతే ఇప్పుడు కూటమికి ఈయన ప్రతిపక్ష హోదా కూడా కావాలని అడుగుతున్నాడు కదా, మరి ప్రతిపక్ష హోదా అడిగే వ్యక్తి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే అలయన్స్ లో ఉన్నారో ఆ పార్టీకి ఓటేయడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. అంటే అపోనెట్ గా ఉంటూ ప్రజలను నేను పెద్ద అపోజిషన్ లీడర్ని, నాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వైపుకి ఈయన ఓటు ఎలా వేస్తాడు రాష్ట్రపతి అభ్యర్థికి? సో అందుకే షర్మిల గారు ఏమన్నారంటే, అసలు కనీసం నీకు సిగ్గుందా, ఇది ఒక వింత పోకడా. అంటే ప్రతిపక్షం అంటే ఏంటంటే అండి, ప్రతిపక్షం అంటే ప్రజలకి ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడ ఎన్ని ఉపద్రవాలు అడ్డొచ్చినా సరే అక్కడ ఉండి ప్రజల గొంతుకై ప్రజల కోసం కొట్లాడాలి. ఆ ప్రతిపక్ష నేతగా ఉంటూ అధికార పక్షానికి దాసోహమైనటువంటి వాళ్ళ అన్నయ్యను చూసి తీవ్ర ఆవేదనతో ఆవిడ మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. అయితే షర్మిల గారు కంప్లీట్ గా ఎందుకు వాళ్ళ అన్నయ్యని ఎగనెస్ట్ గా మాట్లాడారంటే, అసలు ఇది ఎక్కడ లేని వింత అనమాట. ప్రతిపక్ష అపోనెంట్ గా ఉన్న పర్సన్ ఒక రకంగా వేస్తే ఈయన ఆపోజిట్, ఇప్పుడు అధికార పక్షానికి ఆపోజిట్ గా ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేశారు. మరి ఆయనకు కాకుండా ఈయనకి ఎందుకు వేశారు అని అంటే కారణం కూడా చెప్పారు. అంటే ఈయన కేసులకు భయపడి, ఏదైతే అక్రమాస్తుల కేసులు ఉన్నాయో ఆ కేసులకు భయపడిపోయి, ఎక్కడైతే నన్ను మరి వెంటనే మోడీ గారి కోపం వస్తే బొక్కలో వేసేస్తారన్న భయంతో, అసలు అంటే నిబంధనలకు విరుద్ధంగా మానవ కనీస సెన్స్ కి అగెనెస్ట్ గా ఆయన ఎన్డీఏ కూటమికి ఈయన ఓటేయడం జరిగింది. అయితే వైసీపీ నేతలే ఇది ఎక్కడ దౌర్భాగ్యం, అసలు ఇదేంటి, ఇలా చేయడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఓటేయమని చెప్పడం ఏంటంటూ సొంత ఆయన ఎంపీలే అంటే వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోకుండా ఈయన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఈయనకి ఏమని చెప్పారు, వేశారు. ఆయన విన్నయ్యారు. ఈ రోజు రిజల్ట్ కూడా వచ్చింది మనకి. అయితే ఈ సుదర్శన్ రెడ్డి గారు ఏం ద్రోహం చేశారని చెప్పేసి ఈయనకి వేయలేదు, అసలు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు నీకుందా, అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆయన కోసం ఎండనక వాననక పగలు రాత్రనక కాలినడకన జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన గెలుపు కోసం 2019లో ఆయన గెలుపు కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగిన షర్మిల గారు ఈ రోజు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా కొన్ని ఆవిడ చేసే స్టేట్మెంట్ మీకు నేను వినిపిస్తాను. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్న వ్యక్తి చంద్రబాబు గారు పొత్తులో ఉన్న కూటమికి ఆ ఓటు ఎలా వేస్తారు? ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు జగన్ గారికి ఉందా? ప్రజలారా ఆలోచించండి, రెడ్డి సోదరులారా ఆలోచించాలని. అంటే ఇది నా మాట, రెడ్డి సోదరులారని. షర్మిల గారు అయితే చంప చెల్లు అనిపించినట్టు చెప్పారు. అంటే మరో ప్రస్తావన వచ్చింది సార్ షర్మిల గారు మాట్లాడినప్పుడు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో బీజేపీకి దత్తపుత్రుడు అని దోచుకున్న డబ్బు దాచుకోవడం కోసమే, కేసుల నుండి బయటపడడం కోసమే ఈ డ్రామా ఆడుతున్నాడు అని చెప్పేసి అన్నారు. జగన్ ఏమో అంటాడు మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దత్తపుత్రుడు, చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు, అందుకనే దగ్గరుండి వాళ్ళిద్దరిని గెలిపిస్తున్నాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు షర్మిల స్టేట్మెంట్ ఎవరు సార్, ఎవరు దత్తపుత్రుడు?
దత్తపుత్రుడు? ఖచ్చితంగా మీరు అడిగిన దానికి మనం ప్రజలకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న పేరు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ అంతకు ముందు గానీ ఎప్పుడు కూడా ఉచ్చరించలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కాదు, స్వయానా నీ చెల్లెలే మోడీకి దత్తపుత్రుడు అంటూ ఒక పిఎం గారిని ఉద్దేశించి అన్న స్టేట్మెంట్ కి మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన కోసం మీరు ఎందుకు మరి సరెండర్ అయ్యారు, పాదాభివందనం ఎందుకు చేయబోయారు అంటే మీ కేసుల్లో మీరు ఇరుక్కుంటారని, వాళ్ళు కన్నెర చేస్తే ఈడీ సిబిఐ ద్వారా మీరు ఇబ్బంది పడతారనే కదా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకటి తర్వాత దత్తపుత్రుడు అన్న పదం పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా మీకే బాగా వర్తిస్తుంది అనేది షర్మిల గారి భావనగా ఉంది. ఎందుకు అని అంటే ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది, ఇవి సక్రమైన కేసులు కాదు అని చెప్పారు కదా. మరి అక్రమైనటువంటి కేసులు అయితే దాదాపు మోడీ గారు వచ్చి 15 ఏళ్ళు అంటే 3 సార్లు ఆయన పిఎం అయ్యారు. మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ అక్కస్ తోటి అక్రమంగా నా మీద అక్రమాస్తుల కేసులు అంటూ అప్పుడు సోనియా గాంధీ పగబట్టి ఇలా చేసింది, మరి నా కేసులు అక్రమం అండి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, నేను చాలా నిరపరాధిని, నేను చాలా మంచోడిని, నేను చాలా గొప్పోడిని అని చెప్పి మరి మోడీ గారితో ఎందుకు ఆ కేసులు మాఫీ చేయించుకోలేదు? నంబర్ 1 పాయింట్. అవి బహుశా నిజమై ఉంటాయి సార్. బహుశా నిజం కాదు, అక్షరాల 100కి 1000% నిజం. లేదంటే పట్టే తీస్తుండేవారుగా. ఎందుకంటే 43,000 కోట్ల రూపాయల అవినీతి ఈడీ సిబిఐ పసిగట్టింది, కొన్ని కోట్ల రూపాయలు జప్తు చేసింది. సో ఇతను పక్కా దొంగ అని ప్రూవ్ చేసింది అనమాట. ఇది ఫ్యాక్ట్, నా మాట కాదు. ఈడీ సిబిఐ ఇప్పుడు మోడీ గారు కూడా ఆ కేసులు ఎత్తేలేదు, ఎందుకంటే అది నిజమే, అది పక్కా ఉంది. కాకపోతే ఇతను ప్రసన్నం చేసుకోవడం, లేకపోతే ఇతను మరి ఫైనాన్షియల్ గా డబ్బులు కూడా సదురుతూ ఉంటాడని చెప్తా ఉంటారు. మొన్న 5 రాష్ట్రాల్లో వేరే స్టేట్ లో ఎలక్షన్ జరిగితే దానికి కూడా సదిరాడు, స్పెషల్ ఫ్లైట్ లో డబ్బులు కూడా అందిస్తా ఉంటాడు అని చెప్పి ఆరోపణ చేస్తా ఉంటారు ప్రతిపక్ష నేతలు. అయితే దత్తపుత్రుడిగా ఉన్నాడని చెప్పి షర్మిల గారు ఇంకా నోరు తెరిస్తే షర్మిల గారికి కూడా ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను ఈ సందర్భంగా ప్రజల తరఫున. ఎందుకనంటే మీకు చాలా తెలిసి ఉంటాయండి పర్సనల్ గా షర్మిల గారు, మీ అన్న చేసిన దుర్మార్గాలు అందరికంటే లోకం కంటే మీకే బాగా తెలిసి ఉంటాయి. అన్న అని చెప్పేసి ఆవిడ ఇంకా పూర్తిగా బయట పెట్టట్లేదు. మీ అన్నయ్య గారి పూర్తి విషయాలు అంటే బాబాయ్ గారి హత్య దగ్గర నుంచి అసలు ఆ విధంగా ఎందుకు చేశారు మీరు గట్టిగా అంటే ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పటికే సునీత గారు బాగా ఫైట్ చేశారు. మీరు ఇంకా బాబాయిని చంపకపోతే అసలు ముందు మీరు కదా నిగ్గు తేల్చాల్సింది. మీరు ఎందుకని చనిపోయిన వ్యక్తిని ఎవరైనా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారండి కదా. అంటే బాబాయ్ చావుని నువ్వు సీఎం అవడానికి వాడుకున్నావు, తండ్రి చావుని ఎమ్మెల్యే అవడానికి, ముఖ్యమంత్రి అవడానికి, ఎంపీ అవడానికి వాడుకున్నావు. అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన క్యారెక్టర్ ను కూడా అసాసినేట్ చేస్తానంటే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది ఆయనకి వదిలేయాలి ఇంకా కదా, ప్రజలకు వదిలేయాలి. ఎస్, ప్రజలారా ఆలోచించండి, అలాగే రెడ్డి సోదరులారా ఆలోచించండి. ఎందుకంటే తెలుగువాడు సుదర్శన్ రెడ్డి గారు, అలాగే ఆయన ఒక సోషలిస్ట్, అంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి అని ఇండి కూటమి సభ్యులు చెప్తా ఉంటారు. చాలా వాస్తవానికి నా పర్సనల్ అభిప్రాయం కూడా ఆయన చాలా మంచి వ్యక్తే. కానీ నీకు అగెనిస్ట్ అయినటువంటి మరి నీ మీద ఏదైతే మరి విన్ అయినటువంటి పార్టీ, ఇప్పుడు టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని ఆయన మీద గెలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కదా, మరి నువ్వు వాళ్ళతోటి ములాఖత్ అవుతున్నావా? నీకు ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ప్రతిపక్ష నాయకుడివా? విపక్ష నాయకుడివేనా? ఎప్పటికీ కాదు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మనం అంటే ఈ ఉదాహరణ తీసుకోవాలి మనం. వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో దాన్ని నిగ్గు తేల్చకపోగా అంటే ఆరోపణలు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తమ్ముడు నువ్వు నా సొంత తమ్ముడివి, మన మీద ఈ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి నిజమైన దోషుల్ని మనం పట్టుకొని ప్రజలకు అప్పచెప్పాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసును ఛేదించాల్సిన బాధ్యత సొంత బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి, మరి ఉందంటారా లేదంటారా? 100% ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వ్యక్తి అయితే వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి అవ్వక ముందు నుంచి కూడా మన ఏపీ కోసం పరితపించేటువంటి వ్యక్తి. ఆయన అసలు తెలుగు భాష కోసం కూడా పరితపించే ఏకైక వ్యక్తి అంటాను నేనైతే, మొదట ఉండే వ్యక్తి అంటాను కదా. అయితే ఆయన ఒక ఏపీకి మాకు ఈ విధమైనటువంటి బీజేపీ పెద్దలను ఒప్పించి ఈ నిధులు కావాలని చెప్పేసి ఆయన కొన్ని కోట్ల రూపాయల నిధుల్ని వాళ్ళని ఒప్పించి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. అయితే అప్పుడు స్వయాన ఒక అంటే బీజేపీ పెద్దల్లో ఒక వ్యక్తి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, ఆయన రక్షణ శాఖ మంత్రి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, జగన్ గారు నిజంగా మీ రాష్ట్రం అదృష్టం, మీరు అసలే ఇబ్బందులు పడుతున్నారు, మన స్టేట్ నుంచి మీ స్టేట్ కి నిధులు కేంద్రాన్ని ఒప్పించారు వెంకయ్యనాయుడు గారు, ఒకసారి మీరు కలిస్తే మనం ఒక వేదిక మీద మనం మాట్లాడుకొని మీకు రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటే నాకు రాకపోయినా పర్లేదు, నాకు అసలు అతనితో నేను కలవను, అతను నా సామాజిక వర్గం కాదు, నా ప్రత్యర్థి సామాజిక వర్గం అని చెప్పి కనీసం వేదికను పంచుకునేటువంటి ఆ చిన్న విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదండి.
ఎన్ని కోట్ల రూపాయలు నా రాష్ట్రానికి అంటే ఈయన కోటాను కోట్లు సంపాదించుకుని వెనకేసుకుంటే చాలు, ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధికి యాక్సెప్ట్ చేయలేదు. అట్లా దాన్ని కాలదనుకునే ప్రయత్నం చేశాడు. అంటే తెలుగు వాళ్ళు ఈయనకంట గొప్పగా ఉండడం ఈయనకి ఇష్టం ఉండదు అంటారా? ఇక్కడ ఇంకో ఉదాహరణ తీసుకురావాలి. ఓకే, ఇట్లా చేశాడా? ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు అసలు వేయకపోవడం అనేది అంత అపరాధం. షర్మిల గారు ఒక రకంగా గళమిప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు తీసుకురావాలి మనం. ఎన్టీ రామారావు గారు అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు నిలబడ్డప్పుడు, అంటే మనకి ఆయన లోక్సభ స్థానాన్ని నిలబడ్డప్పుడు, ఆయన పిఎం ఆస్పిరెంట్ అని తెలిసినప్పుడు ఒక తెలుగువాడిగా అంటే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా నేను ఆయనకి పోటీకి నిలబట్టనని చెప్పేసి ఆయన ఉదార భావాన్ని, ఆయన యొక్క రాష్ట్రం మీద, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, కన్సర్న్, ప్రజల మీద ఉన్న కన్సర్న్ ఆయన చూపించాడు. మరి ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అంటే తెలుగువాడికి ఎంత గౌరవం ఇవ్వాలి, పార్టీలైనా గానీ మనవాడు అనుకొని కదా ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఇక్కడ మనవాడైనా పగవాడు అనుకొని జగన్ గారు ఉన్నారు అంటారు. 100%. ఓకే. సో ఈ విధంగా ఈ ఓటేయడంలో కావచ్చు, బాబాయ్ విషయంలో కావచ్చు, వెంకయ్య నాయుడు గారి విషయంలో కావచ్చు, షర్మిలకు ద్రోహం చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఇప్పుడు రాష్ట్ర ప్రజలే కాదు, సాక్షాత్ ఆ పార్టీ ఎంపీలు కూడా, అంటే మా డెసిషన్ లేకుండా ఎలాంటి మీటింగ్ అరేంజ్ చేయకుండా మరి వాళ్ళ కోటేమని ఎలా చెప్తారు, ఇది రాజకీయ పార్టీగా ఇది ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్.